మన సమస్యలు మనం తీర్చుకోవడానికి, మన బాధలను చెప్పుకోవడానికి అయ్యా 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి మనకి ఇచ్చినటువంటి హామీలు కొంచెం పక్కన పెడితే మనకి రావాల్సినటువంటి మన విన్నాలో బ్రతుకు తెరువు సాగించాం. ఇప్పుడు కూడా ఆప్కో మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు మన ఆప్కోని ఎప్పుడైతే ప్రోత్సహిస్తుందో, సంఘాలు ఎప్పుడైతే బాగుంటాయో ప్రైవేట్ కంపెనీలు అప్పుడు బాగుంటాయి. అంటే సంఘం ఒక కన్ను ప్రైవేట్ మాస్టర్. సంఘం ఎప్పుడైతే బాగుంటుందో, సంఘంలో మధురులు ఎప్పుడైతే బాగుంటాయో మాస్టర్ దగ్గర నేర్చుకోవడం మధురు ఎక్కువ ఇచ్చి నేర్చుకుంటారు. ఈ వాళ్ళ సంఘాలన్నీ మూలపడిపోయి అంటే ఇక్కడ ప్రజెంట్ అంటే 250 రూపాయలు తక్కువ ఇచ్చి నేర్చుకుంటున్నాడు. అదే సంఘం మూలపడితే ఆ మాస్టర్ ఎవరు ఎంతకు నేర్చుకుంటాడు అనేది 2 పళ్ళు బాగా కనిపిస్తే నిదానంగా వెళ్తాం. కొన్ని ఏమైనా కొన్ని సూప్ తగ్గితే ఏం చేద్దాం, ఏదో పక్కకు పోదాం. అలా కాకుండా ఏంటంటే ప్రభుత్వానికి కూడా మనం వినిపించింది ఏంటంటే, పోకండి, మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. మనమా పోరాటాలు చేయలేము. పోరాటాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ ఆలోచన మనకే వస్తుంది. ఆయనకే రాదు, మనం చెప్తేనే చెప్తుంది. అంటే అలాంటి సూక్ష్మమైనటువంటి అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా రమేష్. నేను ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ముఖ్యంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి 50 చేనేత సహకార సంఘాల యొక్క చేనేతలు ఈరోజు హాజరవడం జరిగింది, సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం, సుమారు 6 సంవత్సరాలుగా ఆప్కో నుంచి రావాల్సిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన బకాయిలు రాలేదు. ఈరోజు చేనేతలందరూ కూడా ఆకలితో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి చేనేత సహకార సంఘాలు డబ్బులు ఖర్చు పెట్టి, పెట్టుబడి పెట్టి, నేసిచ్చి ఆ ప్రభుత్వం అమ్మేసిన తర్వాత కూడా బకాయిలు చేనేత సహకార సంఘాలకి చెల్లించకపోవడం వల్ల వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు నష్టపోతూ ఉన్నాయి. దీనివల్ల చేనేత కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదొకటే కాకుండా ఆప్కోకి సంబంధించి చేనేత లివరీ సొసైటీలకి దుప్పట్లు నేయమని ఆర్డర్లు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారు. కానీ ఏదైతే ప్రభుత్వం హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సప్లై చేసే దుప్పట్లు ఉన్నాయో చేనేతల నుంచి కాకుండా వేరే దుప్పట్లు సరఫరా చేశారు. అవి ఎక్కడి నుంచి సరఫరా చేశారు? ఎవరికి అడ్వాన్సులు ఇచ్చి మీరు సరఫరా చేశారు? డబ్బులు ఖర్చు పెట్టి చేనేతలు ఆప్కోకి నేసిస్తే వాళ్ళ బకాయిలు ఇవ్వడం మానేసి అడ్వాన్సులు ఇచ్చి చేనేత దుప్పట్లు మిల్లుల మీద నేయించుకుని ఈరోజు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల చేనేతలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటుంటే, మేక్ ఇన్ ఇండియాలో తయారైన చేనేతల్ని ఆప్కో అవి పట్టించుకోకుండా మిల్లుల మీద తయారైన ఆప్కో దొంగదారిని అమ్ముకుంటా ఉన్నది. దీని మీద ప్రభుత్వం విచారణ జరపాలి. మరొక ముఖ్యమైన డిమాండు, ఈరోజు చేనేతల యొక్క వాయిస్, చేనేతల యొక్క బాధ చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ వెళ్లకుండా, ఎవరైతే ఈరోజు ఆప్కో ఎండి రేఖారాణి గారు ఉన్నారో, హ్యాండ్లూమ్ కమిషనర్గా ఉన్నారో, ఆవిడ అడ్డుపడుతూ ఉంది. మేము చేనేతల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రేఖారాణి గారిని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేనేతల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు ప్రభుత్వాన్ని మేము డెడ్ లైన్ పెట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే, పండగలోపు విడుదల చేయకపోతే మేము తప్పనిసరిగా ఆమర నిరాహార దీక్ష చేనేత సహకార సంఘాలన్నిటితో కలిపి కూర్చుంటామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆప్కో ముట్టడి కూడా చేస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, చేనేతలంటే చాలా సహనంగా, చాలా ఓపికగా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని సామాజిక వర్గంగా మేము ఉంటా ఉన్నాం. ఈరోజు చేనేత సామాజిక వర్గాలన్నీ కలిపి కూడా 18 చేనేత కులాలు ఏవైతే ఉన్నావో మేము అన్ని కులాలతో, అన్ని కుల సంఘాలతో, చేనేత సహకార సంఘాలతో కలిపి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. వెంటనే ఆప్కో బకాయిలు విడుదల చేయాలి, రేఖారాణి గారిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి.
నేను ముప్పన వీర్రాజు, ఎక్స్ ఆప్కో డైరెక్టర్ అండ్ ఆల్సో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ మెంబర్గా కూడా నేను చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజునే రాజమహేంద్రవరంలో చేనేత సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం నిర్వహించుకోవడం జరిగిందండి. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో 2024 ఆగస్టు 7వ తారీఖుని మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పడం జరిగింది లోకేష్ గారు. ముఖ్యంగా అది 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2026 కూడా వస్తుంది. ఇప్పటికి వచ్చి మాకు ఏం సమస్యలు పరిష్కరించారా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పేరు చెప్పుకుంటేనే మాకు సిగ్గుగా ఉన్నది. ఎందుకంటే ఆయన మంగళగిరిలో జరిగిన చేనేత సమావేశంలో నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి ఎలక్షన్స్కి ముందు మాకు మాట ఇచ్చారు. ఈ రోజున ఆయన సమస్యలు అడుగుతానంటే పిఠాపురం వెళ్తే పిఠాపురంలో ఆయన ఉండడు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దొరకడు, ఎప్పుడు షూటింగ్లో నాటిలోనే ఉంటారు, మా సమస్యలు గాలికి వదిలేస్తారు. ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, మా చేనేత కార్మికులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒకటే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ తరపున చేనేత కార్మికుల తరపున నేను తెలియజేసుకుంటున్నాను, మాకు రావాల్సినటువంటి ఆప్కో బకాయిలు కానీ, 30% రిబేట్లు కానీ, యార్న్ సబ్సిడీలు కానీ, పావలా వడ్డీలు కానీ ఇవన్నీ కూడా తక్షణం విడుదల చేసి ప్రభుత్వం తన వాగ్దానం నిలుపుకొని చేనేత కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, మీరు మా బ్రాండ్ అంబాసిడర్, మీరు మాకు అన్నీ చేసి పెట్టండి, లేదంటే మేము బ్రాండ్ అంబాసిడర్ కాదని చెప్పి తప్పుకోండి, మేము మరొకరిని చూసుకుని మేము అడుగుతాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి వెంటనే చేనేత కార్మికులందరికీ అలాగే సంఘాలకి అందరికీ రావాల్సిన బకాయిలన్నీ కోట్లాది రూపాయలు, కనీసం 100 కోట్ల పైన ఉంటుంది బకాయిలన్నీ కూడా, వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.